ఇక ఇంకొకటి ఏంటంటే 70 సంవత్సరాల పాటు సహజీవనం చేసిరు. 70 సంవత్సరాల పాటు 70 సంవత్సరాల పాటు సహజీవనం చేసి ఓ 4 కొడుకులను 2 బిడ్డల్ని కన్నారు. వాళ్ళు పెళ్లిళ్ళై మనవరాలకు కూడా పెళ్లిళ్ళైనాయి. ఇప్పుడు తాత వయసు 95 ఏళ్ళు, అమ్మమ్మ వయసు 90 ఏళ్ళు. నిన్న పెళ్లి చేసుకున్నారు. నిన్న హల్దీ ఫంక్షన్ గిల్దీ ఫంక్షన్ పెట్టి నిన్న పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లో జరిగింది ఈ ఘటన. అయితే వాళ్ళు సహజీవనమే చేసిరు అప్పటి నుంచి, కానీ పెళ్లి చేసుకోలేదట. పెళ్లి చేసుకోకపోవడంతో వాళ్ళందరూ కూడా పిల్లలు లే మీరు ఇట్లా కాదు నాయన, మీరు పెళ్లి చేసుకోవాల్సిందే, అఫీషియల్ గా చేసుకోవాల్సిందే అని చెప్పి పట్టుబడితే పట్టుబడితే ఆ ముసలోళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇక మరి ఇప్పుడు ఏం ఏర్పాటు చేస్తారో తెలియదు, కానీ 95 ఏళ్ల వరుడు 90 ఏళ్ల వధువు 70 ఏళ్ల సహజీవనం తర్వాత వివాహం. వారికి 6 సంతానం. చేతికర్ర పట్టుకొని బోసినవ్వుల మధ్య ఆ వధువరులు పెళ్లి ప్రమాణాలు చేశారు. పెళ్లి కుమారుడికి 95 ఏళ్ళు, పెళ్లి కూతురికి 90 ఏళ్ళు. రాజస్థాన్ దుంగార్పూర్ జిల్లాలోని గలందర్ గ్రామంలో ఈ వివాహం జరిగింది. వరుడు రామాబాయ్ అంగారి, వధువు జివాలీదేవి 70 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 4 కుమారులు, 2 కూతుళ్ళు, ఎంతో మంది మనవరాలు ఉన్నారు. వృద్ధ నవ దంపతుల సంతానంలో 4 ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు బాకు అగారే 65 ఏళ్ళు, రెండో కుమారుడు శివరాం 55, మూడో కుమారుడు కాంతిలాలు 52 ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరో సంతానం లక్ష్మణ్ 52 రైతు కాగా, కూతుళ్లలో సునీత టీచర్గా, అనిత నర్సుగా పనిచేస్తున్నారు. సంతానం బలవంతం మీదే హల్దీ మెహందీ వేడుకల నిర్వహణతో పాటు పూర్తి సాంప్రదాయ లాంఛనాల మధ్య అత్యంత వైభవంగా వృద్ధ జంట పెళ్లి జరిగింది. ఇప్పుడు పెళ్లి తాలూకు ఫోటోలు, వీడియోలు నెట్లో వైరల్ అవుతా ఉన్నాయి. సో ఆ ఫోటో 65 ఏళ్ళ తాతలు వాళ్ళ పిల్లలు ఇప్పుడు మరి వాట్ నెక్స్ట్? అలనాటి రామచంద్ర ఇగో ఇల్లే జిందగీ ఇగో బరాత్ గిరాత్ తీసి మరి తాతయ్యాలు ఏమన్నా ఉందా ఉంటుందేరా? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకురు 95 సంవత్సరాల వయసులో. ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే 70 సంవత్సరాల పాటు సహజీవనం చేసి, అంటే కలిసి ఉన్నారు కానీ పెళ్లి చేసుకోవాలి. ఇక అది ఏమంటారో తెలియదు, కానీ అయితే ఉండడం ఇది చాలా అరుదైనటువంటి ఘటన. ఇప్పుడు 95 సంవత్సరాల్లో సరే వివాహం చేసుకున్నది, ఇప్పుడు లీగల్గా ఇప్పుడు భార్యాభర్తలు ఇప్పుడు ఇవాళ భార్యాభర్తలు అయ్యారు. అంతకుముందుకు సహజీవనం చేసిరు కాబట్టి అట్లా ఉన్నారు. మరి వీళ్ళకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ కథ కార్ఖానా ఇప్పుడు మంజూరు హల్దీ ఫంక్షన్ చేసిరట. హల్దీ ఫంక్షన్ చేస్తే ఇక వాళ్ళకు వాస్తవానికి ఇప్పుడు పనులు కూడా లేనట్టున్నాయి, పనులు కూడా లేవు. కానీ అమ్మమ్మ తాత వివాహానికి హల్దీ ఫంక్షన్ కు మనమన్లు ముని మనమన్లు అందరు కూడా హాజరుగా, కొడుకులే తాతలు అయినటువంటి సందర్భంలో ఇది చాలా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉండే, అందుకోసమే చెప్తున్నటువంటి మాట. నమస్కారం మల్లన్న. ఆర్టిస్టులో గవర్నమెంట్లో విలీనం గురించి చెప్పండి మల్లన్న. మరి ఏం చేస్తారో చూడాలి, కానీ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.